జపాన్ జానపద కథ గడ్డి చొక్కా ఈరోజు చెప్పుకుందాం. చాలా కాలం క్రితం జపానులోని ఒక గ్రామంలో ఓటోకో అనే పనికి మాలిన అల్లరి వెధవ ఒకడు ఉండేవాడు. వాడు ఊళ్ళో వాళ్ళను రకరకాలుగా పీడించి వాళ్ళ చేత తిట్లు తన్నులు తింటుండేవాడు. వాడికి ఏ పని చేత కాదు. ఒక రోజున వాడు ఏమీ తోచక ఒక వెదురు కర్రను తీసుకొని దాని కణుపులను తొలిచి పొడగాటి గొట్టం తయారు చేసి దాన్ని కంటికి పెట్టుకొని దుర్బిణిలో నుంచి చూసినట్టు చూసేసరికి గాలిలో ఎగురుతూ టెంగు అనే జాతికి చెందిన పిశాచం ఒకటి కనిపించింది. దాన్ని ఏడిపించాలని ఓటోకో నిశ్చయించుకున్నాడు. టెంగు జాతి పిశాచాలు ఆ కాలంలో జపానులో అప్పుడప్పుడు మనుషులకు కనిపిస్తుండేవి. అయితే వాటి జోలికి పోవడం చాలా ప్రమాదం. ఓటోకో వంటి మూర్ఖులు తప్ప మామూలు మనుషులు వాటికి సాధ్యమైనంత దూరంగానే ఉండేవారు. ఓటోకో చూసిన టెంగు పిశాచికి చాలా పొడవైన ముక్కున్నది. దాని భుజాల మీద అలంకారంగా 2 రెక్కలున్నాయి. అది ఎండుగడ్డితో అల్లిన చొక్కా ఒకటి ధరించి ఉన్నది. ఆ పిశాచం తనకేసే వస్తుండడం చూసి ఓటోకో దాని గడ్డి చొక్కా ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. పిశాచం నేల మీద దిగే సమయానికి ఓటోకో వెదురుగొట్టంలో నుంచి ఆకాశం కేసి చూస్తూ ఆహా, ఓహో, అద్భుతం అంటున్నాడు. పిశాచానికి పట్టరాని ఆసక్తి పుట్టుకొచ్చి ఓటోకో చుట్టూ గెంతుతూ పీల గొంతుతో ఏమిటది, నన్ను కూడా కాస్త చూడని అన్నది. ఏమిటి, నేను కష్టపడి చేసుకున్న దుర్బిణిని నీకిమ్మంటావా? ఇంకా నయం. ఓహో, దీనిలో నుంచి చూస్తే చంద్రుడెంత అందంగా ఉన్నాడు, ఏమా పర్వతాల అందం, ఆ లోయల చందం అంటున్నాడు ఓటోకో. వాడు చంద్రుణ్ణి వర్ణిస్తున్న కొద్దీ పిశాచానికి చంద్రుణ్ణి ఆ దుర్బిణిలోంచి చూడాలన్న తహతహ జాస్తి అయింది. ఆ గొట్టంలో తనను చూడనిస్తే అది ఓటోకోకు తన చెప్పులు ఇస్తానన్నది, తన టోపీ ఇస్తానన్నది. పిశాచం తన గడ్డి చొక్కా ఇస్తానన్నదాకా ఓటోకో బెట్టు చేసి వెదురు గొట్టాన్ని పిశాచానికిచ్చి దాని గడ్డి చొక్కా తీసుకొని అదే పోయాడు. పిశాచం పాపం ఎంతసేపు గొట్టంలో నుంచి చూసినా దానికి ఏమీ కనబడనే లేదు. పిశాచం కనుచాటు కాగానే ఓటోకో గడ్డి చొక్కా తొడుక్కొని తక్షణమే అదృశ్యుడైపోయాడు. వాడితో పాటు చొక్కా కూడా అదృశ్యమైంది. ఓటోకో ఆనందానికి మేరలేదు. వాడు ఎగురుకుంటూ గ్రామంలోని పెద్ద వీధికి వెళ్ళి రకరకాల ఆకతాయి వేషాలు వేయసాగాడు. మనుషుల నెత్తి మీద ఉండే బరువులు పడదోశాడు. దుకాణాలలోని వస్తువులు చిందరవందరగా పారేశాడు. మనుషుల ముక్కులు పిండాడు. వీధిలో జనం కంగారెత్తిపోయారు. ఎక్కడి వాళ్ళకక్కడ దాక్కుని వీధికేసి వింతగా చూడసాగారు. వీధి త్వరలోనే నిర్మానుష్యం అయింది, కానీ వింత చేష్టలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిర్జనమైన వీధి వెంట ఒక గొప్పవాడు టీవీగా నడుస్తూ వచ్చాడు. అకస్మాత్తుగా ఆ గొప్పవాడి ఎడమ చెవిని ఎవరో మెలిపెట్టినట్టు అయింది. ఆయన ఆగ్రహావేశంతో వెనక్కు తిరిగేసరికి ఎవరో ఆయన కుడి చెవిని పట్టుకొని గుండ్రంగా తిప్పారు. ఆయన కూలబడి చుట్టూ కలియ చూస్తుంటే తలుపుల చాటు నుంచి కిటికీల చాటు నుంచి ఈ దృశ్యాన్ని చూసి జనానికి భయంతో పాటు పొట్ట చెక్కలయ్యే నవ్వు కూడా వచ్చింది. ఎందుకంటే అంత టీవీ గల గొప్పవాడు తనకు తానే వెర్రి పనులు చేస్తున్నట్టు వాళ్ళకు కనిపించింది. ఇంతలో ఎవరో రైతు ఖరీదైన బట్టలు కొని వాటిని చేతబట్టుకొని వస్తున్నాడు. అకస్మాత్తుగా ఆ మనిషి చేతిలో ఉండే బట్టలు గాలిలోకి తేలి దూరంగా వెళ్ళిపోయి అటూ ఇటూ సంచారం చేయసాగాయి. అవి అలా వెళ్ళి వీధి పక్కనే ఉన్న మురుగుగుంటలో టప్పున పడిపోయాయి. మరొక చోటికైతే అప్పుడే పట్టిన చేపలు వచ్చాయి. రాత్రి వంటకు చేపలు కొనడానికి వచ్చిన స్త్రీలు తమకు కావలసిన చేపలను ఏరి కొనుక్కుంటున్నారు. అంతలో ఒక పెద్ద చేప ప్రాణం వచ్చినట్టుగా చివాలున గాలిలోకి లేచి తేలుతూ వెళ్ళిపోసాగింది. చేపలు అమ్మేవాళ్ళు దాని వెంట పడ్డారు. వాళ్ళు దాన్ని సమీపించే సమయానికి అది వాళ్ళ కాళ్ళ ముందు పెద్ద చప్పుడుతో పడిపోయి దుమ్ము కొట్టుకున్నది. ఇలా కొంతసేపు ఆకతాయితనం చేసి అలసిపోయి ఓటోకో ఇంటికి వెళ్ళాడు. వాడు ముందు వాకిలి గుండా లోపలికి వచ్చి గడ్డి చొక్కా విప్పి మళ్ళీ తన సహజ రూపంతో కనిపించేసరికి వాడి తల్లి ఉలిక్కిపడింది.
ఎందుకంటే తన కొడుకు లోపలికి రావడం ఆమె చూడనే లేదు. తన కొడుకు పడుకొని నిద్రపోయాక ఆమె వాడి గడ్డి చొక్కా తీసి చూసి, చీచి, ఈ చెత్త చొక్కా వీడికి ఎక్కడ దొరికింది అనుకుని దాన్ని తీసుకుపోయి పొయ్యిలో పెట్టేసింది. క్షణంలో అది కాస్త బూడిద అయిపోయింది. ఓటోకో నిద్రలేస్తూనే తన గడ్డి చొక్కా కోసం ఇల్లంతా వెతికాడు. తల్లిని అడిగితే దాన్ని పొయ్యిలో పెట్టానని చెప్పింది. ఓటోకోకు విపరీతమైన కోపం వచ్చింది. చొక్కా మహిమ బూడిదలో కూడా ఉండవచ్చునన్న ఆశతో వాడు ఆ బూడిదనంతా ఒక బుట్టలోకి చేర్చాడు. తర్వాత వాడు ఆ బుట్టను దొడ్లో మూలకు తీసుకుపోయి తన బట్టలన్నీ విప్పేసి ఆ బూడిదను ఆపాదమస్తకము పులుముకోసాగాడు. బూడిద అంటిన తన శరీర భాగాలు అదృశ్యమైపోతుండడం గమనించి వాడికి అంతులేని ఆశ్చర్యం వేసింది. గడ్డి చొక్కాకు గల ప్రభావం దాని బూడిదలో కూడా ఉన్నదని స్పష్టమైంది. త్వరలోనే ఓటోకో పూర్తిగా అదృశ్యుడైపోయాడు. తన ఎత్తు పారినందుకు వాడు పరమానందం చెంది పెద్ద వీధికేసి బయలుదేరాడు. సాయంకాలం కావటం చేత వీధి రద్దీగా ఉన్నది. వాడు అదృశ్యంగా ఆ జనం మధ్య నడుస్తూ ఉండగా సాకి అనే సారాయి అమ్మే దుకాణం నుంచి వాసన వచ్చింది. దుకాణంలో సాకి తాగవచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దుకాణదారు ఒక పెద్ద పీపా నుంచి అందరికీ సాకి ఇస్తున్నాడు. పీపా దగ్గర ఎవరూ లేని సమయం చూసి ఓటోకో పీపా కొళాయి దగ్గర చేరి కొళాయికి మూతి పెట్టి గడగడ తాగసాగాడు. గడగడ శబ్దం దుకాణదారుకు వినిపించింది, కానీ అది ఎలా వస్తున్నది తెలుసుకోలేకపోయాడు. అతను దగ్గరికి వచ్చి చూసేసరికల్లా మనిషి మూతి మాత్రం కనిపించింది. ఎందుకంటే ఓటోకో మూతికి పూసుకున్న బూడిద సాకీతో కరిగిపోయి మూతి బయటకు పడింది. మనిషి లేకుండా మనిషి మూతి మాత్రం ఉండటం చూసి దుకాణదారు దిగ్భ్రమ చెంది చూస్తుండగానే సాకి దారలు కారి ఓటోకో గడ్డం కొంచెం కొంచెమే బయటపడసాగింది. దుకాణదారు పెద్ద పొలికేక పెట్టేసరికి ఓటోకో భయపడి లేచి నిలబడ్డాడు. వాడికి చెమటలు పట్టసాగాయి. చెమటతో తడిసిన వాడి శరీర భాగాలు చెరిగిపోయిన చిత్తరువులోలాగా బయటపడసాగాయి. తన ఆట ఇక కట్టయిందని తెలుసుకొని ఓటోకో దుకాణంలోంచి బయటకు వచ్చి వీధి వెంట పరిగెత్తసాగాడు. దుకాణంలో చేరిన వాళ్ళంతా వాడి వెంట పడ్డారు. ఓటోకో పరిగెత్తి ఒక కాలువలోకి దూకాడు. వాడి వంటి మీద బూడిద పూర్తిగా కరిగిపోయింది. వాడు మాత్రం తల బయటకు పెట్టి చలికి వణుకుతూ నీటిలో ఉండిపోయాడు. వాణ్ణి తరుముకొచ్చిన వాళ్ళు ఇప్పుడు ఓటోకోను గుర్తించి వాణ్ణి పైకి లాగి వాడి మీద ఒక కిమోనో కప్పారు. నీకు దుర్గతి ఎలా పట్టిందిరా ఓటోకో అని గ్రామ పెద్ద అడిగాడు. ఓటోకో సిగ్గుపడుతూ తాను టెంగు పిశాచిని మోసం చేసి గడ్డి చొక్కా సంపాదించిన ఉదంతమంతా వాళ్ళకి చెప్పాడు. వాడి కథ విన్న వాళ్ళు విరగబడి నవ్వి, టెంగు పిశాచిని మోసం చేద్దామనుకున్నావా, ఎంత మూర్ఖుడివి అన్నారు. వాళ్ళు ఆ నవ్వులో వాడు చేసిన ఆకతాయి వేషాలను క్షమించి వదిలేశారు. కథ సమాప్తం.